వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే చేపల పులుసు చేసి చూపిస్తున్నానండి. నేను తీసుకుంది కొరమటలండి. చాలా బాగుంటుంది. కొరమటలుని చేపల పులుసుగా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నేను లైవ్గా ఉన్న చేపలు తీసుకొని కట్ చేయించుకున్నాను, శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఒకసారి ఇంటికి తీసుకొచ్చుకున్నాక ఒకసారి నిమ్మకాయ ఇంకా ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా తీసి కడిగి పెట్టేసుకున్నాను. ఇలా ఈజీగా చేసేసుకుంటే మనం కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను. కడాయి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులుసులోకి. ఇలా జీలకర్ర వేగాక 1 టీ స్పూన్ మెంతులు వేసుకుంటాను. మెంతులు 1 టేబుల్ స్పూను, ధనియాలు కూడా వేసుకుంటాను. టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇవి కొద్దిగా దూరగా వేగాలి, అంటే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. మెంతులు వేయగానే మాడిపోతాయి కదా, అందు గురించి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జీలకర్ర మెంతులు వేగాయి. ఇక్కడ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. కొద్దిగా ధనియాలు లేకున్నా ధనియా పొడి కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను ధనియాలు వేసుకుంటున్నాను, ఫ్రెష్గా బాగుంటుంది. ధనియాలు వేసుకున్నాక వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని చల్లగయ్యాక ఫైన్ పౌడర్గా పట్టుకోవాలి. పౌడర్ లాగా లేదా పేస్ట్ లాగా కూడా పట్టుకోవచ్చు. వేగిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చల్లారాక మిక్సీ పట్టుకుంటాను. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ కొద్దిగా వేయించుకోవాలి నూనెలో. పులుసులోకి ఆనియన్ పేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేయించుకోవాలి. అలాగే ఒక 6-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. కొద్దిగా ఇక్కడ కొద్దిగా బండ పువ్వు వేసుకున్నాను, అంటే భోజవారి ఆకు పువ్వు అంటారు కదా, అంటే చేపల పులుసులకి ఈ బగారా పువ్వుని యూజ్ చేస్తారు, అది కొద్దిగా వేసుకున్నాను. దీన్ని కొందరు బండ పువ్వు అని కూడా అంటారు. ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న జీలకర్ర అవన్నీ వాటిలోకి వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకున్న మసాలా పువ్వు తీసేసుకుంటున్నాను. వీటిని చల్లారాక మెత్తని పేస్ట్ లాగా పట్టుకుంటాను. కర్రీ చేయడానికి ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి మధ్యలో కొద్దిగా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి ఇలా వేసుకుంటే పులుసులో మరుగుతాయి కదా, అవి తినేటప్పుడు చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటాయి. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకున్నాను.
ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. వేసుకోకున్నా పర్వాలేదు ఉల్లిపాయ, కానీ నేను వేసుకున్నాను. చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను. కొద్దిగా ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను చేప ముక్కల్ని ఏమీ మ్యారినేట్ చేయట్లేదు, అలాగే వేసేసుకుంటాను. ఇక్కడ వేసుకున్న ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయాయి. నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ, జీలకర్ర, మెంతులు అవన్నీ పట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ కారం కూడా వేసేసుకుంటున్నాను. పులుసు కదా, కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది. అంటే 2.5 టీ స్పూన్ వేసుకున్నాను కారము. పులుసులోకి కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే పులుపుని కొద్దిగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ వేసుకుంటున్నాను. జార్లో కొద్దిగా మసాలా ఉండిపోతుంది కదా, కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకొని నేను ఒక పెద్దకాయ సైజ్ నిమ్మకాయ సైజ్ అంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. అంటే 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను, నానబెట్టేసుకున్నాను. కడిగేసుకొని వేడి నీళ్ళు పోసుకొని చింతపండు చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఒకసారి పిసికేసుకొని చింతపండు నీళ్ళన్నీ వేసేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని చూసుకోవాలి మనకి ఎంతైతే పులుసు అవసరమో, పులుపు తిన్న బట్టి చూసుకొని వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటాను. ఒకసారి పిసికేసుకొని వాటర్ తీసుకొని వేసుకుంటున్నాను చింతపండు నీళ్ళని. తిప్పి అంతా ఉంటుంది కదా, గింజలు అలాంటివి ఉండకుండా చేతి అడ్డం పెట్టేసుకొని వేసేసుకోవాలి ఇలా. లేదా ఏదైనా స్ట్రైనర్లో పెట్టి కూడా వేసేసుకోవచ్చు. పులుసునంతా పల్ప్ అంతా వచ్చేస్తుంది, అలా కూడా చేసుకోవచ్చు. సరే మూత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పులుసు మరుగుతుంది కదా, ఇలా మరిగేటప్పుడు ఫిష్ ముక్కలను వేసేసుకుంటాను. మనం ఒకసారి చింతపండు పులుసు వేసాక మూత పెట్టేసుకొని ఒకసారి పులుసు మసలేటప్పుడు మాత్రమే ఈ చేప ముక్కలను వేసేసుకోవాలి. ముందు వేసుకోవద్దు. ముందు వేసుకొని మనం చింతపండు రసాన్ని వేస్తే మొత్తం ముక్కలంతా స్మాష్ అయిపోతాయి. ఇలా నిదానంగా వేసుకోవాలి. ఇలా చేప ముక్కలు వేసుకున్నాక గరిటెతో ఏమీ కదపొద్దు. ఇలా పులుసులో అన్ని ముక్కలు వేస్తూ సెట్ చేసి పెట్టేసుకోవాలి.
ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటాను. ఇలా ఒక్కసారి పులుసులోకి మునిగేటట్టు ముక్కలంతా ప్రెస్ చేస్తూ నిదానంగా అనుకొని మూత పెట్టేసుకుంటాను. ఇక్కడ పులుసు బాగా మరుగుతుంది. నిదానంగా ఇలా సైడ్ నుంచి నిదానంగా కలుపుకోవాలి. లేదా ఇలా క్లాత్ తీసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా గరిటెతో సైడ్ నుంచి కలుపుకోవాలి. మరి ఫాస్ట్గా కలపొద్దు. మూత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పులుసు కొద్దిగా చిక్కబడింది. ఇక్కడ చూసుకోవాలి ఒకసారి, ఉప్పును అలా చూసుకొని వేసుకోవచ్చు. ఇంకొంచెం సేపు మరగాలి పులుసు, అంటే కొద్దిగా చిక్కబడాలి. ఇక్కడ నేను కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మూత పెట్టుకున్నాను. అంటే 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. చూడండి పులుసు రెడీ అయిపోయింది. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. చేపల పులుసు చల్లార కొద్ది చిక్కబడుతుంది కదా, చాలా బాగుంటుంది. 3 రోజులైనా అలాగే తినొచ్చు పెట్టుకొని. మీరు ఒకసారి ట్రై చేయండి.